దాయాది దేశం పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ప్రత్యర్థి ఎలాంటి ఆక్రమణకు పాల్పడినా తమ దళాలు పాక్ సైనికులను భారత సరిహద్దు వరకు పరిగెత్తిస్తాయని ఆఫ్ఘాన్ అంతర్గత వ్యవహారాల శాఖ డిప్యూటీ మంత్రి మహమ్మద్ నబీ ఒమారీ హెచ్చరించారు. శుక్రవారం పాక్టికా ప్రావిన్స్ పై పాక్ వైమానిక దాడులకు పాల్పడి పౌరుల ప్రాణాలు తీయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ సైనిక పాలన ఇతరుల ఇష్టాలపై ఆధారపడి ఉంటుందని విమర్శించారు. ఇటీవల ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను సానుభూతి పరిట్లా మాట్లాడిన వీడియోల గురించి ప్రస్తావించారు. కాగా గత కొన్ని రోజులుగా ఆఫ్ఘాన్ పాక్ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. తొలుత అనుకున్న 48 గంటల కాల్పుల విరమణ పూర్తయిన వెంటనే ఆఫ్ఘాన్పై పాక్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 3 యువ క్రికెటర్లతో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఖతార్ రాజధాని దోహాలో ఇరు దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించాయి. తక్షణ కాల్పుల విరమణకు ఇరు వర్గాలు అంగీకరించాయని ఖతార్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలోనే పాక్ ఎలాంటి ఆక్రమణకు పాల్పడినా తమ దళాలు వారిని భారత సరిహద్దు వరకు పరిగెత్తిస్తాయని ఆఫ్ఘాన్ మంత్రి వార్నింగ్ ఇచ్చారు.